ఈరోజు అందరికీ నమస్కారం. మీ నచ్చడం చేశారు. ఇక్కడ అన్నదాత కార్యక్రమం చేస్తున్న వారు 2వ వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి అండ్ లక్ష్మణన్న గారు ఆధ్వర్యంలోని ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఈ 2వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు అన్నదాన కార్యక్రమం ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యూత్ ఆర్గనైజేషన్ కూడా అధ్యక్షులు కూడా ఉన్నారు. అంటే యూత్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు కూడా సహకరిస్తూ ఈరోజు చాలా కనుల పండుగగా అన్నదాన కార్యక్రమం తిరగండి ఇట్లా. యాని కాని చ పాపాని జన్మంతిరపితాని చ తాని తాని పునశ్చన్యవృక్షణమదే బలే పాపోహ పాపకర్మాణం పాపాన్ పాపసంభవ గాయమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారం విభావేన రక్ష రక్షో ఘనాధిప మహాగణపతిదేవతాభ్యో నమో నమః. ఆత్మసమర్పయామి. కూర్చోండి. పూజా క్రియాదిషు చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్థితే. కొన్ని చేసుకో కింద ఒక్క నిమిషం రాలేదు. కొబ్బరికాయలు అయిపోయింది మళ్ళీ చైర్మన్ సార్ అది అంతే ఉంటుంది. जय गजानन महाराज की जय. ఇప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. నిమిషం అయితే అందరు గ్రూప్ ఫోటో దిగండి. గజానన మహారాజ్ కి, విఘ్నేశ్వర మహారాజ్ కి. వచ్చిన
మొగోళ్ళు అగో జల్దీ పంపి జల్దీ పంపి నవరాత్రులు పురస్కరించుకొని ఇందిరానగర్ కాలనీలో గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఈ నవరాత్రుల ఉత్సవం, ఈ మండపం, ఈ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. మేమందరం వారందరికీ సహకరించుకుంటూ మాకొక మహాభాగ్యం ఇలా దొరికింది. ఎందుకంటే ఈ ప్రసాదము మేమే, ఈరోజు అన్న ప్రసాదం మేమే ఇలా వితరణ చేసినాము. ఆ భగవంతుని కృపతోని మేము ఆ మహా దైవంగా మహాప్రసాదంగా భావిస్తున్నాం. మేమందరం కృప ఉండాలని మేము ఈ అన్నప్రసాదం నిర్వహించినాం. ఇలా మా ప్రజలు 1వ వార్డు కానీ 2వ వార్డు కానీ 3వ వార్డు ప్రజలు ఇక్కడ వచ్చి వాళ్ళు అన్నప్రసాదం స్వీకరించారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ భగవంతుడు ఆశీస్సులు వీరందరికీ ఉండాలని, మంచిగా అన్ని వేళలా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో జీవించాలని మేము ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటున్నాము. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాము. అందరము ఏదైతే ఈ కాలంలో మనం అందరము సుఖ సంతోషాలతో అన్ని విధాల అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. నర్సన్న ముచ్చట్లకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. నగర్ కాలనీ కొన్ని ఏళ్ళ కింద ఇట్లా కాలనీ లేకుండే, అటువంటిది ప్రజలు చిన్న భిన్నంగా ఉన్నారని ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలు డాక్టర్ మానే, డాక్టర్ వెంకన్న, పిస్తయ్య, మేము శంకరన్న ఒక 10-12 మందిని కలిసి ఇక్కడ ఒక యూనిట్ తయారు చేసి ఇంద్రనగర్ పేరు కూడా మేము స్థాపించడం జరిగింది మా అయ్యంగా. అక్కడ నుంచి ఒక చిన్న మట్టి వినాయకుని పెట్టుకుందామని చెప్పి తొలుతన ఆ వినాయకుని కూడా నేనే మట్టితోని వినాయకుని చేసి ఇదే మా ఇంట్లో సెటప్ ఉంది అక్కడ పెట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం. ఇప్పటికీ వరుసగా 35-40 ఏళ్ళు ఇంచుమించు ఈ కార్యక్రమం ఇంత వినాయకుడు ఇంత పెద్దగా ఎదగడము నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరి కాలనీవాసులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క మాటలను కూడా వాళ్ళు అన్ని విరాదు విని కౌన్సిలర్ కానీ కాలనీ కానీ వీళ్ళందరూ పెద్దల ఆయంలోనే అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు కూడా ఎంతో మంచిగా సహాయ సహకారం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా
ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరగడం చాలా గ్రామస్తులు కూడా ఎంతో సంతోషపడతారు. వారందరూ కూడా పెద్దలు నన్ను ఏదైనా ఆహ్వానించినప్పుడు వారు ఇక్కడికి వచ్చి ఇటు కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు కాలనీపై ఉంటుంది. మాకు ఏది అవసరం ఉన్నా మేము కాలనీ లక్ష్మణ్ గారికి వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇక ఎంతో టైం తీసుకొని మాకు సహకారం అందిస్తారు. అది మాకు చాలా గొప్పతనం. ఎవరెవరు ఎక్కువ లేరు, కాలనీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మనకు అనుకూలస్తుడు. అర్ధరాత్రి నువ్వు ఫోన్ చేసినా ఇంటికి రాగలుగుతాడు, ఎవరింటికైనా పోగలుగుతాడు. అసలు ఆయనకు ఆ భగవంతుడు కూడా ఈ అన్నదాన ప్రసాద అవతరణ చేసిడు కాబట్టి ఆ భగవంతుడు వాళ్ళని ఎల్లప్పుడూ ఇదే విధంగా అనుగ్రహించి వాళ్ళందరూ కూడా కుటుంబానికి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని నా యొక్క మనవి. నమస్కారం అందరికీ. మీరు కూడా మా ఒక్కరి దగ్గరనే కాదు, ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఇటువంటి కార్యక్రమాలకు ఎవరైతే రారో వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి చూసినట్టుగా మీరు కళ్ళకు అద్దుకున్నట్టుగా ప్రోగ్రాం చేసి పెడుతున్నారు కాబట్టి అందుకు కూడా మీ నరసన్న ముచ్చట్లకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.